గర్భం దాల్చగానే మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో హార్మోన్స్, బ్లడ్ ప్రెషర్ లో మార్పుల వల్ల వీరికి హెమరాయిడ్స్ వచ్చే ముప్పు కూడా ఉంది. పైల్స్ గా పిలిచే ఈ సమస్య గర్భిణీల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పటికే ఎంతో ఓపికతో ఉండే గర్భిణులకు ఈ సమస్య వస్తే మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఈ సమస్యను కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా నివారించుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ సమస్య రాకుండా ఉండాలంటే గర్భిణీలు తమ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో ఉన్న చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఆహారం విషయానికి వస్తే ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి. ఆపిల్స్, బెర్రీస్ వంటి ఫ్రూట్స్, ఆకుకూరలు, ఓట్స్, బ్రౌన్ రైస్, పప్పులు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ శరీరానికి అందేలా చూసుకోవాలి. జీర్ణక్రియ మెరుగయ్యేందుకు తగినన్ని నీళ్లు కూడా తాగాలి. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరాదోస వంటి పండ్లు, కూరగాయలను తినాలి. తరచూ వ్యాయామం చేయడం కూడా అవసరం. వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటివి చేయడం ద్వారా శరీరం చురుకుగా ఉంటుంది. తద్వారా పైల్స్ సమస్య రాకుండా దూరం పెట్టవచ్చు. అలాగే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా నుంచోవడం చేసినా కూడా పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తరచూ కదులుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టాయిలెట్ లో ఎక్కువసేపు కూర్చుంటే రెక్టర్ మెయిన్స్ పై ఒత్తిడి పడి పైల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలని చెప్తున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవాలి. అలా చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగ్గా జరగడమే కాక గుండెపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని, డైట్, ఎక్సర్సైజ్ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి.